హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక పొద్దుగా లేచి అయితే ఇక బండలు కడిగి మంచిగా తలస్నానం చేసినాము. ఇక బతుకమ్మకి అయితే రెడీ చేయాలని స్టార్ట్ పెట్టినాం అనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, పట్టుగుచ్చుల పువ్వు ఎంత ముద్దుగా ఉన్నాయి. అయితే నేను వీడియోలో చూపించిన కదా, ఒక చెట్టు ముందు పడిపోసిందని ఆ చెట్టు అనమాట గుర్తి. ఇక మిగిలిన అన్ని రెక్కలు ఇక మేము తంగేడు పువ్వు కూడా తెచ్చుకున్నాము. తంగేడు పువ్వు అయితే చాలా అంటే చాలా దొరికింది ఈసారి మాకు. ఇంకా చూడండి, నేను తంగేడు పువ్వు మడత పెట్టినమాట. చూడండి, ఇక చూడు లైన్గా పెట్టేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నా, నేనే తంగేడు పువ్వు చూపిస్తున్నాను అన్నమాట మీ అందరికీ. అయితే మా పిల్లలకైతే ఇదేం పువ్వు కూడా తెలియదు అనమాట, అడుగుతారు ఇదేం పువ్వు అని. ఇంకా అదైతే పట్టుగుచ్చుల పువ్వు, ఇదైతే తంగేడు పువ్వు అని చెప్తున్నా. ఇంకా మేమైతే ప్రిపరేషన్కి స్టార్ట్ చేసినాము. అగో టేక్ పువ్వు అయితే కలర్ రుద్ది పెట్టుకున్నాం అనమాట. టేక్ పువ్వు 2 బస్తాలు తెచ్చినాం తెచ్చేటప్పుడు, కానీ కట్టలు కట్టితే కొంచెమే అయింది. ఇక తంగేడు పువ్వు చూడండి, తంగేడు పువ్వు అయితే చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. ప్రతిసారి వర్షం వల్ల తంగేడు పువ్వు అయితే రాలిపోయేది, ఉండిపోయేది. ఈసారి అయితే వర్షాలు ముందుగా పడ్డాయి కాబట్టి తంగేడు పువ్వు అయితే నీట్గా ఉంది, మస్తు ఫ్రెష్గా ఉంది, మస్తు గన్నం దొరికింది. చాలామంది అయితే శాస్త్రానికన్నా తంగేడు పువ్వు వేయాలని దోలాడతారు. మాకైతే చాలా దొరికింది. ఎవరన్నా మీకు దొరకకుండా మా దగ్గరకు వచ్చేట్టు నేను ఖచ్చితంగా ఇచ్చేదాన్ని మీ పువ్వు. ఇంకా చూడండి, మేమైతే స్టార్ట్ చేసినాం అంతా. కింద జబ్బలో గడ్డి పోసి ఇక టేకాకులు పెడుతున్నాము. ఇంకా మా సార్ ఆయి చెప్తుండనమాట. బతుకమ్మ అయితే మా వారు మనసు నీట్గా పేరుస్తాడనమాట. చూడండి ఎట్లా ఆకులు వేస్తుండనమాట. కిందంగా ఆకులు ఏదన్నా పచ్చటి ఆకు వేసి పేర్చాలి కాబట్టి గుమ్మడి పువ్వు ఆకులు అయితే మాకు దొరకలేదు. ఇక టేకాకులు అయితే వేసినాము. మేమైతే ఇక బతుకమ్మని చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా వారైతే నీట్గా పేరుస్తారు బతుకమ్మ. ఇంకా చూడండి, టేక్ పూలు కొంచెం ప్లేన్ ఉంచినాము, కొన్ని అయితే కలర్ అద్దినాము. రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్ అద్దినాము. బ్లూ కలర్ అయితే అంత తేలలేదు, మేము అనుకున్న బ్లూ కలరు అయితే రాలేదు. చూడండి, ఇంకా మా వారైతే బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ వేస్తుండు. ఖచ్చితంగా బతుకమ్మ వేసేటప్పుడు స్టార్ట్ చేసే ముందు అయితే ఖచ్చితంగా పసుపు కుంకుమలు అయితే వేయాలి. ఎందుకంటే గౌరమ్మ అంటే అమ్మవారికి పసుపు కుంకుమ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి పసుపు కుంకుమ వేసి స్టార్ట్ చేయాలి. ఇంకా మా వారు అయితే స్టార్ట్ చేసిండు. ఇంకా చూడండి, మేమైతే ఫస్ట్ అయితే ప్లేన్ ఉన్న టేక్ పువ్వు అయితే పెట్టుకున్నాం అనమాట. కొంచెం అయితే కలర్ వద్దలేదు, మేము కాలనే ఉంచినాము. అట్లా కూడా ఒక కలర్ ఎఫెక్ట్ మంచిగా అవుపిస్తుంది బతుకమ్మని అట్లా ఉంచుకున్నాం అనమాట. ప్లేన్ టేక్ పువ్వు అనమాట అది. చూడండి ఎలా పెడుతున్నాం. స్టార్టింగ్ నుంచి మనము చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ జబ్బ తిప్పుకుంటూ పెట్టుకోవాలి. అట్లయితే బతుకమ్మ నీట్గా వస్తుంది. చూడండి, ఇంకా మా వారైతే నెక్స్ట్ వచ్చేసి తంగేడు పువ్వు పెడుతుండే. తంగేడు పువ్వు అయితే మాకు చాలా దొరికిందని చెప్పినాయి కదా, చూడండి ఎంత ఎత్తు వచ్చిందో. టేక్ పువ్వుతోటి బతుకమ్మ మంచిగా లేస్తుంది ఫ్రెండ్స్. మీకు వీలైతే టేక్ పువ్వు మీ దగ్గరలో ఉంటే నెక్స్ట్ బతుకమ్మకు తెచ్చి ప్రిపేర్ చేసుకోండి. టేక్ పువ్వుతో బతుకమ్మ చాలా నీట్గా వస్తుంది, పెద్దగా వచ్చిద్ది అనమాట. ఇంకా మేమైతే తంగేడు పువ్వు అయితే ఇంత తంగేడు పువ్వు అనుకున్నా, చూడండి ఒక్కటే వరుసకు అయ్యే పోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము రెడ్ కలర్ టేక్ పువ్వు అద్దుతున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక చుట్టూ జబ్బ తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బతుకమ్మ ఇట్లా నీట్గా ఒత్తుకుంటూ వేర్చాలి, అప్పుడే నీట్గా వస్తుంది. ఇంకా చూడండి, మేమైతే రెడ్ కలర్ టేక్ పువ్వు పెడుతున్నాము. కిందనేమో ప్లేన్ టేక్ పువ్వు, మధ్యలో తంగేడు పువ్వు, తర్వాత రెడ్. ఇంకా చూడండి ఇంతవరకు వచ్చింది నేను చెప్తున్నా అనమాట. చూడండి మా బతుకమ్మ బాగుందని చెప్తున్నా. ఇంకా చూడండి, ఇక అయితే చూసుకుంటున్నాం అనమాట ఎక్కడ ఎక్కువ తక్కువ అయిందని చెప్పేసి. ఇక రెడ్ తర్వాత గ్రీన్ టేక్ పువ్వు, పట్టుగుచ్చుల పువ్వు, బ్లూ కలర్ టేక్ పువ్వు పెట్టినాం అనమాట మేమైతే. ఇంకా చూడండి బతుకమ్మ అయితే ఇక ఈ కలర్ అయితే అంత మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన కలర్ అయితే రాలేదు. కలర్ అయితే బాగా వచ్చింది నీట్గా. గ్రీన్ అయితే బాగా అనిపిస్తుంది. ఇక ఫైనల్లీ అయితే మా బతుకమ్మ రెడీ అయిపోయింది. చూడండి, మేము బతుకమ్మ ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియోలో చూడండి.